కేస్లాపూర్ నాగోబా గిరిజన జాతర విశ్వవ్యాప్త కీర్తిని సంతరించుకుంది. పుష్య శుద్ధ అమావాస్య నాడు జరిగే ఈ జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. మొస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబాను గిరిపుత్రులు సాక్షాత్ ఆదిశేషుని రూపంగా విశ్వసిస్తారు. రమణీయ అటవీ ప్రాంతంలో అతి సుందరంగా తీర్చిదిద్దిన నాగోబా దేవాలయం శిల్ప శోభితంగా దర్శనమిస్తోంది. 400 జనాభాను మించిన కేస్నాపూర్ గ్రామానికి నాగోబా జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కీకారణ్య గిరిజన గ్రామం జనారణ్యంగా మారుతోంది. చిత్ర విచిత్ర ఆచార వ్యవహారాలు, కఠోర దీక్ష పద్ధతుల్లో సాగే నాగోబా జాతరపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. గిరిజనులు సర్వజన శ్రేయోదాయకులు. భయంకర క్రూర మృగాల నడుమ జీవిస్తూ అటవీ సంపదను నాగరిక సమాజానికి అందిస్తున్న మహోన్నతులు. భేషజాలు, అసమానతలు, అసూయ ద్వేషాలు ఎరగని అడవి బిడ్డలు మన వనదేవతలను, నాగదేవతను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారు. అడవుల సామ్రాట్గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిపుత్రులు నాగదేవతకు అట్టహాసం నిర్వహించే అతి పెద్ద గిరిజన జాతరే నాగోబా జాతర. ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారలమ్మ జాతర పేరొందగా, విశ్వంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరగా నాగోబా జాతర పేరు సంతరించుకుంది. పుష్యశుద్ధ అమావాస్య రోజున ఆదిశేషువు నాగోబా రూపంలో దర్శనమిస్తాడని, ఆ పవిత్ర దినాన్నే నాగోబా జాతరగా నిర్వహిస్తామని గిరిజన పెద్దలు చెబుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన నాగోబా అమావాస్య సాయం సంధ్యా సమయం నుండి అర్ధరాత్రి లోపున తమకు కనిపిస్తాడని, తమతో కలిసి నాట్యం చేస్తాడని, తాము అందించే క్షీరాన్ని సేవించి వెంటనే అదృశ్యం అవుతాడని గిరిపుత్రులు, గిరిజన పూజారులు చెబుతున్నారు. తిరుపతి కుమార్ శ్రీ నాగోబా పేనుకోట్లాల్. అయితే మేము పుష్యమి నెలలో నెలవంక కాలు మొక్కి చాలా నియమాలు నిష్టంతో మేము ఉంటాం. మరి మా ఇంటికాడ కానీ ఏం శాకాహారంతో మేము ఈ పవిత్రమైన ఒక నెలతోటి మా పూజలు చాలా కఠినమైన ఉంటాయి. అయితే ఎక్కడన్నా అంటే 7 కొబ్బరికాయలు కానీ 7 అగరబత్తిలు ఇట్లా మా మిశ్రమ వంశం పూజలు ఉంటాయి. ఆదిమవాసి గిరిజనుల్లో కేస్లాపూర్ మోస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. ఆదిలాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరు సమీపంలోని కేస్లాపూర్ లో నాగోబా ఆలయం నెలకొని ఉంది. ఈ గిరిజన గ్రామ జనాభా 400కు మించి ఉండదు. అయితే నాగోబా జాతర వచ్చిందంటే కీకారణ్యంలా ఉండే ఆ గ్రామం జనారణ్యంగా మారుతుంది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారు. నాగోబా దర్శనమిచ్చే పుష్యశుద్ధ అమావాస్య నాడు నాగోబా జాతర అత్యంత అట్టహాసంగా ప్రారంభమవుతుంది. నాగోబాను ఆరాధిస్తే సమస్త బాధలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని, పంటలు పుష్కలంగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, వ్యాధులు దరిచేరవని గిరిపుత్రులు తెలియజేస్తున్నారు. నేను మెస్రం శేఖర్ బాబు. భోర్మచ్వా కేస్లాపూర్ శ్రీ 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 నాగదేవత వెలిసిన క్షేత్రం, పుణ్యక్షేత్రం కేస్లాపూర్. ప్రతి ఏటా అమావాస్య రోజు పూజ జరిగే కార్యక్రమంలో జనవరి 28 నాడు మహాపూజ జరిగే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి కావాల్సిన గంగాజలం తీసుకురావడానికి హస్తినమడుగు పాదయాత్ర ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా మిశ్రమ వంశుల తీర్మానం 3 తీర్మానాలు చేయడం జరిగింది. అది 1వ తీర్మానం, భావితరాలకు మన బాధ్యతాయుతంగా ఖచ్చితంగా మనము సంస్కృతి సాంప్రదాయానికి వేషధారణని మనం పరిచయం చేస్తూ ఉండాలి. మా మిశ్రమ వంశులకు అది మేము తీర్మానం చేయడం ఏమనగా, తలకు తెల్లటి రుమాల్, తెల్లటి షర్టు, తెల్లటి ధోతి మాత్రమే ధరించి పాదయాత్రలో పాల్గొనాలి. ఇది వంశుల తీర్మానం. నాగోబా చరిత్రకు సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. గోండు గిరిజనులు నాగోబా చరిత్రను కథలుగా తెలియజేస్తారు. ఓ ప్రధాన కథనం ప్రకారం ప్రాచీన కాలంలో మేస్రం కుటుంబానికి చెందిన నాగాయి మేతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి తాను ఆమెకు సర్పరూపంలో జన్మిస్తానని తెలియజేస్తాడు.
అనంతరం ఆమె కల నిజమవుతుంది. సర్పరూప నాగేంద్రునికి రాణి తమ్ముడు కుమార్తె గౌరితో పరిణయం జరిపిస్తారు. అత్త ఆజ్ఞానుసారం గౌరి సర్పరూపంలో ఉన్న భర్త నాగేంద్రుని బుట్టలో పెట్టి గోదావరి మీదుగా ప్రయాణానికి సిద్ధమవుతుంది. అయితే ఒకచోట ఒక పాము ఉడుం రూపంలో కనిపిస్తుంది. సర్పపూజ దురందురాలైన ఆమె ఆ సర్పానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి తన ప్రయాణం సాగిస్తోంది. ఉడుం రూపంలో పాము కనిపించిన ప్రాంతం ఉడుంపూరు గ్రామంగా మారింది. గౌరీ సర్పభక్తికి, వినయ విధేతలకు, దైవారాధనలకు మెచ్చిన నాగేంద్రుడు మానవ రూపంలోకి మారి ఆమెను ఆశీర్వదిస్తాడు. అయితే గౌరీ గుణవంతురాలిగా, సద్గుణశీలిగా ఉన్న ప్రాచీన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై చిన్నచూపు ప్రదర్శించడంతో మానవ రూపంలోని నాగేంద్రుడు సర్పంగా మారి కెస్లాపూర్ గుట్టల వైపు వెళ్లి అదృశ్యమయ్యాడు. నాగేంద్రుని కోసం గౌరీ వెతికి అలసి సొలసి చివరికి గోదావరి గుండంలో కలిసిపోయిందనే కథనం ఉంది. అందుకే ప్రాచీన ఆచారాలు, సంప్రదాయాల విషయంలో గిరిపుత్రులు ఖచ్చితంగా వ్యవహరిస్తారని గిరిజన పెద్దలు తెలియజేస్తున్నారు. నాగేంద్రుడు వెళ్లి అదృశ్యమైన గుట్ట వద్దే నాగోబా దేవాలయాన్ని నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతోంది. గుట్ట వద్ద అదృశ్యమైన నాగేంద్రుడు ప్రతి ఏటా శుద్ధ అమావాస్య రోజున దర్శనమిచ్చి గ్రామస్తులను ఆశీర్వదిస్తాడని ఇక్కడి గిరిపుత్రులు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా వస్తున్న నాగోబా జాతర ఆచార వ్యవహారాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ గాథను పరిశీలిస్తే మెస్రం వంశం కింద 22 తెగలు ఉన్నాయి. ఈ వంశీయులే నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ చరిత్ర ప్రకారం 100 ఏళ్ల క్రితం గిరిజన మూల పురుషులు కేవలం 7 మాత్రమే ఉండేవారు. ఆ మూల పురుషులు 4 శాఖలుగా విడిపోయారు. ఇందులోని తొలి శాఖలో మడావి, మర్సకోల, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మోస్రం అనే 7 అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. ఈ 7 ఇళ్ల పేర్లు గల గిరిజనుల ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల వీరికే అనాదిగా వస్తున్న నాగోబా పూజ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత దక్కింది. అయితే ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మోస్రానికి అప్పగించారు. పుష్యమాస్య అమావాస్య పూజను పెద్దవాడన్న గౌరవంతో మడావికి అప్పగించారు. కాలానుగుణ మార్పుల్లో మోస్రం వంశం నాగ్భిడే మోస్రం, భుయ్యాడే మోస్రంగా చీలిపోగా ఈ 2 శాఖల వారి వృత్తుల ఆధారంగా ఎన్నో చీలికలు వచ్చాయి. అయితే పూజాధికాలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మోస్రం వంశస్థులకే దక్కింది. తొలి రోజుల్లో నాగోబా వెలిసిన పుణ్యస్థలం పుట్ట ప్రాంతంలోనే పూజలు జరిగేవి. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను, 1995లో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000లో ప్రభుత్వ సహకారంతో గుడిని నిర్మించారు. 2022లో శిలలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు. మోస్రం వంశీయుల ఆధ్వర్యంలో నాగోబా దేవాలయాన్ని పునరుద్ధరించారు. నాగోబా విగ్రహ పునర్ప్రతిష్ఠానోత్సవం కార్యక్రమం 2022 డిసెంబర్ 19న వైభవంగా జరిగింది. ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్చరణల నడుమ మోస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నిర్మించిన దేవాలయ గర్భగుడిలో నాగోబా విగ్రహాన్ని, సతిక్ దేవాలయాల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. దేవాలయ శిఖరాలపై కళాశాలలను ఏర్పాటు చేశారు. పుష్య అమావాస్య నాడు గోదావరి నది నుండి తీసుకువచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్ని శుద్ధి చేస్తారు. మేళ తాళాలు, భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటినీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీది రుమాలు పైకి వచ్చినట్లు కనిపించాక పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికే నాగోబా దైవం రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం గిరిపుత్రుల్లో ఉంది.
మోస్రం వంశీయుల్లో వివాహమైన నూతన వధూవరులను తప్పక కెస్లాపూర్ నాగోబా దేవుడి వద్దకు తీసుకొస్తారు. బేటింగ్ కీల్వాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నాగోబా దైవానికి నూతన వధువు చేత పూజ చేయించడం, ఆమె గురించి దైవానికి తెలియజేసే ఘట్టాలు బేటింగ్ కీల్వాల్లో ఉంటాయి. పరిచయం చేయాల్సిన వధువులను బేటీ కొరియాడని పిలుస్తారు. ఈ పరిచయ వేదికలో పాల్గొనని మోస్రం తెగకు చెందిన వధువుకు నాగోబా దేవుడిని దర్శించుకునే యోగం ఉండదు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుండి శ్యాంపూర్లోని బోడుం దేవ్ జాతర అయ్యాక ఎవరి గృహాలకు వారు వెళతారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంతో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సాంప్రదాయం. నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే దర్బార్కు గొప్ప చరిత్ర ఉంది. భూమి కోసం, విముక్తి కోసం అలుపెరగని సాయుధ పోరాటం సాగించిన కొమురం భీం ఆ పోరాటంలో వీరమరణం చెందారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం కోసం ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లాకు పంపినట్లు చరిత్ర చెబుతోంది. గిరిజన సమస్యలు తెలుసుకునేందుకు జాతరలో దర్బారు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. అనంతరం 1942లో మొదట దీనిని నిర్వహించారు. స్వతంత్రం సిద్ధించాక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ దర్బార్ జరుగుతోంది. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ఇంతటి విశిష్ట నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.